హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ లాగ్స్. ఇవాళ ఒక చిన్న వీడియో అండి, స్కిప్ చేయకుండా చూసేయండి. మా దొండ చెట్లో కొన్ని కాయలు ఉన్నాయి, అవైతే కోసుకుంటూ ఈ వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము. చూస్తున్నారు కదా, ఇదేనండి మా దొండ చెట్టు. ఇక్కడే ఉంటుందన్నమాట, దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది. ఈ దొండ చెట్టులో కొన్ని కాయలు అయితే ఉన్నాయి. కర్రీ ఒకే రోజు కాయలతో అయితే కర్రీ రాదండి, అంత చిన్న చెట్టు అన్నమాట. ఆ వచ్చిన కొన్ని కాయల్లో కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా, ఈ గోడ మీద డైలీ పందికుక్కలు అయితే తిరుగుతాయి నైట్ టైము. అవైతే కాయలన్నీ తినేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కాయలైతే వస్తాయి, కానీ పందికుక్కలు అయితే తినేస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు తినేస్తాయండి. గోడ మీద మొత్తము కాయలే ఉండకుండా తినేస్తాయి. చూడండి, ఇలా వాటికి తప్పిపోయినాయి కొన్ని మాత్రమే ఇలా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అవే మనం తినాలి. చూడండి ఎంత మంచిగా కాయలు ఉన్నాయో, చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా, అన్ని సైజుల్లో ఉన్నాయి. చిన్న కాయ అన్నమాట అది. మంచిగా పూలు పూస్తుంది, మంచిగానే కాయలు కాస్తుంది. చూడండి, ఇదైతే ఆకులు చాటున ఇలా పెరిగిపోయింది. డైలీ చూస్తాను, కానీ తప్పిపోతూనే ఉంటాయండి. అస్సలు కనిపించవు కాయలు. వాటికి మాత్రం బాగా కనిపిస్తాయి, మనకైతే కనిపించవు అన్నమాట. చూడండి ఎంత పెద్దదైపోయిందో, కానీ బాగుంటాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి నాటు దొండకాయలు. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. లేక లేక బయట వీడియో తీద్దామని వస్తే చాలా గాలి తోలుతుందండి. చూడండి ఎంత ఫ్రెష్గా దొండకాయలు ఉన్నాయి కదా. ఇదిగోండి ఇలా పెరిగిపోతూ ఉంటాయి. డైలీ చూస్తూ ఉన్నా కానీ అక్కడక్కడ ఇలాగే పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత చాలా ఫ్రెష్గా వస్తాయి. ఈ కాయలతోటి కర్రీ చేస్తాను. అయితే ఒకే రోజు కాయలతోటి అయితే కర్రీ రాదు. ఇక్కడ చూస్తున్నారా, మిరప చెట్టు అయితే ఉంది. ఇది మిరపకాయలు ఎండబెట్టినప్పుడు పౌడర్ కోసము ఇక్కడ గింజలు అయితే వేశాను. చూడండి గాలి ఎలా తోలుతుందో చూడండి. పక్కన ఉన్న పెద్ద చెట్టుకి ఎలా ఊగిపోతున్నాయో కొమ్మలు. ఈ గాలికి చెట్లన్నీ పాడైపోతా ఉన్నాయి. లేత ఆకులు వేసుకొని వర్షాలకి ఫ్రెష్గా వచ్చినాయండి చెట్లు. ఆ చెట్లన్నీ ఈ గాలికైతే ఇలా వాడిపోతూ ఉన్నాయి. ఈ దొండ చెట్టు కాయలు మాత్రము చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది హైబ్రిడ్ ఇత్తనం కాదు, నాటు ఇత్తనం అన్నమాట. చాలా బాగుంటాయి. కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి. చూసారు కదా ఇందాక, చాలా పెద్దగా కాయలు అయితే వస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా ఫాస్ట్గా కూడా ఉడికిపోతాయి. చూడండి, నేను చెప్తుంటాను కదా పందికుక్కలు తినేస్తాయని. చూడండి ఇలా మొత్తం కాయలు అయితే కొరికేస్తూ ఉంటాయి. చూడండి ఎంత పెద్ద కాయ కొరికి పడేసినాయో. డైలీ ఇలాగే చేసేస్తూ ఉంటాయండి, అన్నీ పాడు చేసేస్తూ ఉంటాయి. లేదంటే ఈ దొండ చెట్టులో చాలా కాయలు అయితే వస్తాయి. చిన్న చెట్టే అయినా ఎక్కువ కాయలే కాస్తుందండి. దొండ చెట్టు మాత్రం విపరీతంగా అల్లుతుంది, చాలా ఎక్కువగా కాయలు కాస్తాయి. ఈ చిన్న చెట్టులో మాకైతే ఒకే రోజుకైతే కాయలు రావండి. చూస్తున్నారు కదా, ఇవాళ ఇవి వచ్చినాయి అనమాట. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొన్ని కాయలు అయితే వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.